యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా, పౌలు పేతురును గద్దించుటలో ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనంలో, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తీసిన వాడై ఉండెను. 13వ వచనంలో, తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయెను. స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడువై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఇదండి గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు అనబడినటువంటి వ్యక్తి, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళి భోజనము చేయుచున్నాడండి. ఈ భోజనము చేయుచున్నప్పుడు కొంతమంది సున్నతి చేయబడినటువంటి యూదులు వచ్చినప్పుడు వారికి భయపడి ఇతను ఎలా ప్రవర్తన చేస్తున్నాడంటే అన్యజనుడి వలె జీవించుతున్నాడు. చూశారండి? అంటే క్రైస్తవుడు అనబడిన తర్వాత నీవు మరలా అన్యజనుడి వలె నటించకూడదు. అది దేవుడికి నచ్చనటువంటిది. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. అయితే ఇతను అన్యజనుడు వలె నటించుచున్నందుకు పౌలు గారు అతన్ని గద్దించటం జరిగింది. అందుకే ఆయన అంటున్నాడు, తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరి గనుక. ఇక్కడ పేతురు ఒక్కడే కాదు, తక్కిన యూదులు కూడా అతనితో కలిసి, ఎవరితో? అతనితో కలిసి, పేతురుతో కలిసి మాయవేషము వేసుకున్నారు. ఏమి వేషం అంటే అది మాయవేషం అంట. వేషము కాదు, మాయవేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషము చేత మోసపోయెను. కారణం ఏంటంటే వారు స్వార్థ సత్యము చొప్పున జీవించలేకపోయారు. క్రైస్తవుడు అయిన తర్వాత ఇక్కడ జీవించాల్సినటువంటి విధానము ఏమనగా, అతను క్రైస్తవుడు వలె జీవించకుండా అన్యజనుల వలె ప్రవర్తించెను. దానిని అతడు అన్యజనులతో భోజనము చేయటమే కాకుండా వీరికి సున్నతి పొందినటువంటి వారికి కొంతమందికి భయపడిపోయాడు. భయపడినప్పుడు కొంతమంది యూదులతో కలిసి మాయవేషం వేసుకున్నారు. అయితే బర్నబా కూడా మాయవేషం వేసుకున్నటువంటి వేషధారణలో బర్నబా కూడా మోసపోయెను. ఇదండి, చాలామంది ఈ దినము కూడా నటిస్తారు. అంటే సత్యము చెప్పటానికి భయపడి నటిస్తారు. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా మీ సంఘమే, నేను కూడా మీ సిద్ధాంతమే, నేను కూడా మీలాగనే జీవిస్తున్నాను. ఇదంతా కూడా నటనకరమైనటువంటి జీవితము. ఈ నటనకరమైనటువంటి జీవితమును దేవుడు అంగీకరించడు. బైబిల్ గ్రంథంలో నీవు బ్రతికితే చల్లగానైనను లేక వెచ్చగానైనను జీవించుము, కానీ నులువెచ్చగా జీవించవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్న పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినదేమనగా, నువ్వు యూదుడువై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా. అంటే ఇప్పుడు ఇతను యూదుడా క్రైస్తవుడా? అంటే యూదుడా క్రైస్తవుడా? అయితే యూదుడు వయ్యుండి యూదుల వల్లే కాక అంటున్నాడు.
దీని అర్థం ఏంటంటే అతను నిజంగా యూదుల్లాగా యూదుల ఆచారాలతోటి అని జీవించమని కాదు దాని అర్థము. ఇతను మాయవేషం వేసుకున్నాడు. అందుకే ఆ వేషాన్ని బట్టి పౌలు గారు నువ్వు సువార్త సత్యము చొప్పున నడుచుకొనకుండా నటించుచున్నావు అన్నాడండి. అపోస్తులైనటువంటి పేతురుని పౌలు గారు గద్దించుటలో ఏమాత్రము సందేహపడట్లేదు. అంటే సత్యము చొప్పున ఏ మనిషి కూడా సత్యము బోధించటానికి సందేహపడకూడదు. బైబిల్ అందుకే గద్దించుము, దైవ ఆవేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఖండించుటకును, గద్దించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును సరిపోవును. అదే పేతురు చేసినప్పుడు పౌలు గారు చేసినటువంటి విషయం ఏమనగా గద్దించటము జరిగింది. సో అందువల్ల మనం బైబిల్ ఏం చెబుతుందంటే పౌలు పేతురును గద్దించుట విషయంలో ఏంటంటే మాయవేషము వేసుకొనుట, వేషధారణ వలె జీవించుట. మరి ఈ దినము కూడా చాలామంది గొర్రె చర్మము కప్పుకొని వచ్చినటువంటి క్రూరమైన తోడేళ్లను, అవి తోడేళ్ళు అని చెప్పడం తప్పు కాదు. అబద్ధ బోధ బోధించినప్పుడు అతను అబద్ధ బోధ బోధిస్తున్నాడని చెప్పడం తప్పు కాదు. అసత్యము బోధించినప్పుడు అతను అసత్యము బోధిస్తున్నాడని చెప్పడము తప్పు కాదు. సత్యమును సత్యముగా బోధించమని పరిశుద్ధ లేఖనములు చెప్పుచున్నవి. సహోదరుడా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యము నేర్చుకోండి. అందరికీ శుభములు.